సవాళ్లు ప్రతి సవాళ్లు ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణ అసెంబ్లీ దత్తరిల్లింది. జగదీష్ రెడ్డి సీఎంపై ఆరోపణలతో మొదలైన మాటల యుద్ధం సవాళ్లు విసరడం, సవాళ్లు స్వీకరించడం వరకు చేరింది. మంత్రి, మాజీ మంత్రి మధ్య హై వోల్టేజ్ చర్చ జరిగింది. అసెంబ్లీలో విద్యుత్ వేడి, కోమటిరెడ్డి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం, సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లిన శాసనసభ. జగదీష్ రెడ్డి ముక్కు నేలకు రాస్తారా? మంత్రి కోమటిరెడ్డి రాజీనామా చేస్తారా? విద్యుత్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మధ్య నువ్వా నేనా అన్నట్లు మాటల యుద్ధం నడిచింది. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య సభ దద్దరిల్లింది. విద్యుత్ అంశం గురించి మాట్లాడుతూ డిస్కషన్ వ్యక్తిగత అంశాలకు డైవర్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ జగదీష్ రెడ్డి పలు ఆరోపణలు చేశారు. దీంతో మాజీ మంత్రిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పలు హత్య కేసులు, దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నారని ఆరోపించారు. అంతేకాదు జగదీశ్వర్ రెడ్డిని ఏడాది పాటు నల్గొండ నుంచి గతంలో బహిష్కరించారు అనేది కోమటిరెడ్డి విమర్శ. కోమటిరెడ్డి ఆరోపణలపై జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే సభలో ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అని ఆయన చెప్పారు. ఒకవేళ ఆరోపణలు నిరూపించకపోతే కోమటిరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సవాల్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వీకరించారు. జగదీశ్వర్ రెడ్డిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, వాటిని నిరూపిస్తాను అని చెప్పారు. ఒకవేళ నిరూపించకపోతే తన మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాలు కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష. ఈయన కేసులు చెప్తే అబ్బా ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం పోతుంది అధ్యక్ష. ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసిందని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని, ముక్కు నేలకు ఆయనే రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. నేను ఆయన ఛాలెంజ్కు సిద్ధం చేస్తున్నా, ఇది నిరూపిస్తా, లేకపోతే నా మంత్రి పదవికి, ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. విద్యుత్పై జరుగుతున్న చర్చను డైవర్ట్ చేస్తున్నారు అని ప్రతిపక్షంపై మండిపడ్డారు. గతంలో విద్యుత్ కొనుగోళ్లపై విచారణ చేయాలని ప్రతిపక్షమే డిమాండ్ చేసిందని, ఇప్పుడు విచారణ ఆపాలని కోర్టుకు వెళ్లారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా విద్యుత్ శాఖలో జరిగిన అవినీతిని బయట పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేము కోర్టుకు స్పష్టంగా చైర్మన్ మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు ఆదేశిస్తే మేము మారుస్తామని కోర్టుకు చెప్పినాం. వాళ్ళు అడిగింది కమిషన్ను రద్దు చేయమని. వాళ్ళ కమిషన్ రద్దు చేయమన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. కానీ వయా మీడియాగా చైర్మన్ను మార్చి మీరు ఒక విచారణ కొనసాగించండి అని కోర్టు ఇచ్చింది. వాళ్ళ క్లీన్ చిట్ వచ్చినట్టు కాదు, కేసీఆర్ వాదనను కోర్టు తిరస్కరించింది స్పష్టంగా సుప్రీంకోర్టు. ఇప్పుడు గొంతులో వెలక్కాయ పడ్డట్టు కక్కలేక మింగలేక వాళ్ళు ఏం చేయాలనో దిక్కు తెలవక ఈరోజు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సభలో కోమటిరెడ్డి, జగదీష్ రెడ్డి ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఆ రోజు జరిగిన మాటల యుద్ధమే ఓ రకంగా విద్యుత్ కమిషన్ ఏర్పాటుకు ప్రధాన కారణం. ఇప్పుడు మళ్లీ కోమటిరెడ్డి, జగదీష్ రెడ్డి మధ్య మరోసారి సవాళ్లతో అసెంబ్లీ దద్దరిల్లింది.